ప్రాంతాలకు అంతేకాకుండా గండిపేట చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నిటికీ కూడా ఎప్పటినుంచో తాగునీటిని అందిస్తున్న గండిపేట కాండ్యూట్ కాలువకు రంధ్రాలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి చిల్లులు పడుతున్నట్టుగా స్థానికులు చెప్పినప్పటికీ కూడా జలమండలి అధికారులు అప్పుడే దీనికి సంబంధించిన మరమ్మతులు ఎప్పుడు చేయలేదు. దాంతో చాలా వరకు కూడా నీరంతా కూడా వృధాగా పోతుంది. ఈ నీరంతా కూడా ఈ చుట్టుపక్కల ఏవైతే కాలనీస్ జానకి నగర్ కానివ్వండి, బృందావన్ కాలనీ మొత్తం కూడా రహదారులపై వరదల పారుతుందని అయితే స్థానికులు చెప్తున్నారు. ఈ గండిపేట జలాశయం నుంచి ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్కి గండిపేట కాండ్యూట్ కాలువ నుంచి కూడా నీరు వస్తుంది. అయితే ఆ గండిపేట ఇటు కోకాపేట, నార్సింగి, మణికొండ మీదుగా షేక్పేటలో నగరంలోకి ప్రవహిస్తుంది. దీంతో ఈ టోలీ చౌకి, హకీంపేట మీదుగా ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్కు చేరుకుంటుంది. ఈ శుద్ధి చేసిన నీరంతా కూడా ఆసిఫ్ నగర్, మెహదీపట్నం ఇవన్నీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి కూడా సరఫరా అవుతుంది. అయితే షేక్పేటలోని ఈ చిన్న ఫిల్టర్ బెడ్స్కి కూడా కొంత నీటిని మళ్ళించి శుద్ధి చేసి గోల్కొండ ప్రాంతానికి అయితే అందించడం జరుగుతుంది. కాకపోతే చాలా వరకు ఈ కాండ్యూట్ కాలువకి చిల్లులు పడడంతో దాంతో నీరంతా కూడా వృధాగా వెళ్ళిపోతుంది. కొన్నేళ్ల పాటు కూడా దీనికి సంబంధించి సరఫరాని నిలిపివేసి అధికారులు అంతా కూడా నిలిపివేశారు. ఆ తర్వాత భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో అయితే ఆ గండిపేట జలాశయం నిండిపోవడంతో ఆ తర్వాత నీటిని మళ్ళీ సరఫరా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసిన ప్రస్తుతం అయితే వృధాగా నీరంతా కూడా వేస్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కాలనీస్ అయితే ఏవైతే బృందావన్ కాలనీ, జానకి నగర్ ఇవంతా కూడా రహదారులపైన భారీగా నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఎన్ని కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు. ఏదో పొలం పండిస్తున్న అంతగా అయితే పొలానికి నీళ్లు వదులుతున్నంత స్థాయిలో అయితే నీరంతా కూడా వృధాగా పోతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి 50 లక్షల వరకు కేటాయించిన అధికారులు కూడా దీనికి ఇప్పటికీ పనులు అయితే చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి సంబంధించిన మరమ్మతులు చేసి నీటినంతా కూడా వృధా చేయకుండా అడ్డుకట్ట వేయాల్సిందిగా చూడాలంటూ కూడా కాలనీవాసులు కోరుతున్నారు.